హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్కాల్పింగ్. సో మీకు చాలామందికి స్కాల్పింగ్ అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. బట్ బేసిక్గా స్కాల్పింగ్ అంటే బేసిక్గా ఫ్రెండ్స్, స్కాల్పింగ్ అంటే ఏంటంటే మామూలుగా మనము జనరల్ డెఫినేషన్ అంటే స్కాల్ప్ అంటే తెలుసు కదా, మనకి హెడ్ జుట్టు దగ్గర ఉండేదాన్ని మనము స్కాల్ప్ అంటాము యాక్చువల్గా అయితే. సో అది పక్కన పెట్టేస్తే ట్రేడింగ్కి వచ్చేటప్పుడు స్కాల్పింగ్ అంటే మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే క్విక్ ప్రాఫిట్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదైనా సరే త్వరగా గనక ప్రాఫిట్ని బుక్ చేస్తే మనము అది డౌన్ సైడ్ అవ్వచ్చు, అంటే షార్ట్ సైడ్ అవ్వచ్చు, లేదా లాంగ్ సైడ్ అవ్వచ్చు. ఎటు సైడ్ అయినా సరే మనం ప్రాఫిట్, స్కాల్పింగ్ అంటేనే ప్రాఫిట్ బుక్ చేసినట్టు అనమాట. ఇంకా మీరు అది సంథింగ్ లైక్ హార్డ్ నోట్ కింద, అంటే కొంచెం బండగా గుర్తుపెట్టుకోండి. స్కాల్పింగ్ అంటే క్విక్ ప్రాఫిట్స్, వెరీ షార్ట్ టర్మ్లో త్వరగా ఆ మైన్యూట్ ప్రైస్ యాక్షన్ని మనం బుక్ చేసేదాన్ని స్కాల్పింగ్ అని అంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇనీషియల్గా ఏ స్మాల్ ఇంట్రొడక్షన్ అనుకోండి. ఇందులో మనకి యాక్చువల్గా ఇంత డెప్త్ అవసరం లేదు, నేను చెప్పాల్సిన చోట మీకు క్లియర్ కట్గా టాపిక్. సో బేసిక్గా మనం చూసినట్లయితే, సో ఇది స్కాల్పింగ్ కొంచెం డీటెయిల్గా చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. మనము ఒక క్యాండిల్ వైజ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఉందనుకుందాం, గ్రీన్ క్యాండిల్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఉందనుకుందాం, ఇది ఇంకొంచెం పెద్ద క్యాండిల్ దానికన్నా. అవును కదా, మీకు కనబడుతుంది కదా, ఇంకొక క్యాండిల్ వచ్చింది పెద్దది. సో ఇప్పుడు నేను తర్వాత మీకు రియల్ టైంలో చార్ట్ మీద చూపించినప్పుడు ఇంక క్లియర్గా అర్థమవుతుంది. ఇది జస్ట్ లైక్ ఒక థియరిటికల్గా అర్థం చేసుకోండి అంతే. సో బేసిక్గా మనకి ప్రైస్ అనేది గ్రీన్ క్యాండిల్కి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఓపెన్ ఎక్కడ ఉంటుంది గ్రీన్ క్యాండిల్కి కింద ఉంటుంది, క్లోజ్ ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది, అంతే కదా. ఓపెన్ ఇక్కడ, క్లోజ్ ఇక్కడ, ప్రతిదానికి అంతే కదా. క్యాండిల్కి ఓపెన్ ఇక్కడ వరకు మీరు చూసారు. ఇప్పుడు ఇది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనుకుందాం, ఓకేనా, బిగ్ క్యాండిల్ అనుకుందాం. ఇది ఇంకా బిగ్ బుల్ అనుకోండి, ఇది జైంట్ క్యాండిల్ అనుకోండి, ఓకేనా. సో స్కాల్పింగ్ అనేది ఇక్కడ ఎందుకు నేను డ్రా చేశానంటే, దీనికి లింక్ ఉంది కాబట్టి డ్రా చేశాను, లేకపోతే డ్రా చేయను కదా. సో మనం ఏమని అనుకున్నాము, వెంటనే అంటే త్వరగా మనము ప్రాఫిట్ని బుక్ చేయడం కోసం చేసేదాన్నే స్కాల్పింగ్ అంటాం. అది షార్ట్ సైడ్ అవ్వచ్చు, లాంగ్ సైడ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను డ్రా చేసినవి ఏంటి, గ్రీన్ క్యాండిల్స్, అంటే లాంగ్లో ఉన్నాం, అంతే కదా. సో లాంగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకుందాం ఒక చిన్న క్యాండిల్, దీన్ని నేను క్యాండిల్ నెంబర్ 1 అనుకుంటున్నాను, ఓకేనా. సో అప్పుడు 1 తీసుకుందాం. ఫస్ట్ క్యాండిల్ ఒకటి వచ్చిందండి, ఓకే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇలాగా అనుకున్నాం, ఫస్ట్ క్యాండిల్ ఇలాగ డ్రా చేసాము, ఓకే. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ క్యాండిల్ మరీ పెద్దదా అంటే కాదు, ఒక నార్మల్ క్యాండిల్, కామన్ క్యాండిల్ అనుకుందాం. ఇందులో రివర్సల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అంటే, యాక్చువల్గా చెప్తే 100% ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్మాల్ క్యాండిల్, నాట్ ఎ బిగ్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 2 రూపీస్ మూమెంట్ అనుకోండి, ఇది ఐసిఐసిఐ బ్యాంక్ క్యాండిల్ చార్ట్. సో అందుట్లో ఒక ప్రైస్ 2 రూపీస్ మూవ్ అయింది, ఓకేనా. 0 నుంచి 2 రూపీస్కి మూవ్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు 2 రూపీస్ మూవ్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఏం చేశానంటే, ఇది స్కాల్పింగ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, తర్వాత చెప్దాం అనుకున్నాను బట్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం వచ్చింది. అదేంటంటే స్టాప్ లాస్. ఇదిగోండి ఇక్కడ స్టాప్ లాస్ పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా స్కాల్పింగ్ చేసినప్పుడు దీనిపైన గనక మళ్ళీ గనక ఓపెన్ అయ్యి, ఇదిగోండి ఇక్కడ గనక ఓపెన్ అయ్యి ఇలా వెళ్ళిపోతే నా స్టాప్ లాస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. లేదు, వాడు ఇక్కడ ఓపెన్ అయ్యి, ఇది చిన్న క్యాండిల్ అని చెప్పాను కదా. సో వాడు ఇక్కడ ఓపెన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఇలా కిందకు వచ్చేస్తే ఏమైంది అప్పుడు. సో అంటే ఫస్ట్ క్యాండిల్, నేను చెప్పేది ఈ ఫస్ట్ క్యాండిల్ గురించి. ఈ ఫస్ట్ క్యాండిల్కి ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే. ఫస్ట్ క్యాండిల్కి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే, దేర్ ఈజ్ ఏ 100%, అంటే 100% ఛాన్స్ ఉంది. 2 రూపీస్ మూమెంటే కదా క్యాండిల్ అయింది, చిన్న క్యాండిల్ కదా. సో షార్టర్స్ అనేవాళ్ళు అవతల పక్కన కూడా ఉంటారు కదా, బై చేసేవాళ్ళు ఎలా ఉన్నారో సెల్ చేసేవాళ్ళు కూడా అలా ఉంటారు. ఇమీడియట్గా గట్టిగా కొట్టుపడేసరికి కిందకి ఆ క్యాండిల్ వెంటనే ఆ 2 రూపీస్ ఏదైతే మూవ్ అయిందో ఆ 2 రూపీస్ కిందకు వచ్చేసింది మళ్ళీ, ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి 451 అనుకుందాం,
ఓకేనా. మళ్ళీ ఏం చేశారు, ఆ క్యాండిల్ వాలటాలిటీ గట్టిగా ఉంది, అప్పుడు ఏమైంది 453 నుంచి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ మళ్ళీ జస్ట్ లైక్ ఇది 5 minutes క్యాండిల్ అనుకుందాం, ఏంటిది 5 minutes చార్ట్ అనుకుందాం. 5 minutes చార్ట్లో ఒక 5 minutes పైకి వెళ్ళింది, నెక్స్ట్ 5 minutes కింద కొట్టేశారు. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, స్కాల్పింగ్ అంటే ఏం చేశాను నేను ఇక్కడ సింపుల్గా ఈ క్యాండిల్ పైన ఏదైతే స్టాప్ లాస్ పెట్టానో ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే ఏం చేస్తాము, పోయింది మనకి ట్రేడ్ పోయింది, కానీ మైన్యూట్లో పోతుంది అనమాట. అంటే 20 పైసే 30 పైసే స్టాప్ లాస్ పెట్టుకుని నేను టార్గెట్ చేసేది ఎంత, 2 rupees టార్గెట్ చేశాను. ఓకే, ఇది క్విక్ స్కాల్పింగ్ అంటాం. ఓకే, నా స్టాప్ లాస్ 30 పైసే బట్ టార్గెట్ 2 rupees, అవునా, అదనమాట. సో ఫస్ట్ క్యాండిల్ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక నార్మల్ క్యాండిల్, ఒక నార్మల్ గ్రీన్ క్యాండిల్ని ఇలాగా మనము స్కాల్ప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా స్కాల్ప్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మైండ్లో ఎగ్జాంపుల్ కింద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో 2 rupees మూమెంట్. నెక్స్ట్ చూస్తే మనం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ బిగ్ బుల్ క్యాండిల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ అనుకుందాం. ఫస్ట్ ఇది నార్మల్ క్యాండిల్, నార్మల్ గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనుకుందాం, అంటే దాని మీద డబుల్ ఉంది ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్కి మళ్ళీ సేమ్ ప్యాటర్న్ తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటిది కొంచెం పెద్దగా లేదు కదా, ఆల్మోస్ట్ ఇందాక దాని మీద డబుల్ ఉంది కదా, క్యాండిల్. ఇలాంటి క్యాండిల్ స్కాల్ప్ చేసినప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఈ పర్సంటేజ్ వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఎవరు బేర్స్ రావడానికి. ఓకే, సో మళ్ళీ సేమ్ పైన స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నా. ఓకే, ఇది ఎక్కడ క్యాండిల్ పెరిగే కొలదు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ సైజ్, గ్రీన్ క్యాండిల్ సైజ్ పెరిగే కొలదు రెడ్ క్యాండిల్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ నార్మల్ క్యాండిల్, సో బేర్స్ మొత్తం కింద కొట్టేశారు, బట్ ఇప్పుడు ఇందాక 451 అన్నాం కదా, సో ఇప్పుడు 451 నుంచి ఫర్ ఎగ్జాంపుల్కి ఓకే, సో 458కి వెళ్ళాడు ఈసారి, అంటే 50%కి వచ్చాడు, అంటే ఆల్మోస్ట్ ఒక 454.5 ఎంతో అనుకోండి. ఓకే, సో రఫ్గా అంటే అక్కడ వరకు రావడానికి అలౌ చేస్తారు బుల్స్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఉందో రైట్ సైడ్ చాలా కష్టపడాల్సి వస్తుంది సెల్లర్స్. ఇది మీరు చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 50% వరకు స్కాల్పింగ్ ఉంటుంది. మనం ఎలా షార్ట్ చేయొచ్చు అంటే దీన్ని రిస్క్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, హైలీ రిస్క్. అందుగురించే స్కాల్పింగ్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా టార్గెట్ అనేది 2 times పెట్టుకుని ఓకే 1:2 కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనమాట, 1:3 వర్కౌట్ అవ్వదు. సో 1:2 పర్ఫెక్ట్, 1:1 ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి బట్ పిక్ చేయలేరు మీరు ఇనీషియల్గా. సో ఇక్కడ స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకుంటారో అది ట్రిగ్గర్ అవ్వగానే మీరు లైట్ తీసుకోవాలి ఇమీడియట్గా. ఓకే, బట్ ట్రిగ్గర్ అవ్వకుండా 50% వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 10కి 6 times ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అవుట్ ఆఫ్ 10 times 6 times 50%కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో స్టాప్ లాస్ కొంచెం పైన పెట్టుకుని మీరు 50%కి టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదంతా మన రిస్క్ రివార్డ్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే కొంతమంది 1 రూపీకే బుక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది 2 రూపీస్కి బుక్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే 457కి బుక్ చేయొచ్చు, 456కి బుక్ చేయొచ్చు, 455కి బుక్ చేయొచ్చు అలాగా. సో స్కాల్పింగ్ ఈజ్ నథింగ్ బట్ క్విక్ ప్రాఫిట్ అల్టిమేట్గా ప్రాఫిట్ అనమాట. ఓకే, అది 1 రూపీ వచ్చిందా 2 రూపీస్ వచ్చిందా అనేది మీ ఇండివిజువల్ ఫండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఆ పర్సంటేజ్ అనేది మనకి ఒక ప్లాన్ ఉండాలి. సో ఇది సెకండ్. సో స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ కనుక ఇలాంటిది వస్తే దానికి 50% టార్గెట్ చేయండి. దాని కింద రావడం అనేది గగనం, అంటే ఇంపాసిబుల్ రావడం. బట్ ఓన్లీ మార్కెట్ వాలిటాలిటీ అని చెప్పను కానీ ఇన్ సమ్ కేసెస్ ఓకే సంథింగ్ లైక్ 2 or 1 time, ఓన్లీ 1 time రావచ్చు ఈ కింద వరకు. సో క్యాండిల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ స్మాల్ ఉంటే ఫుల్ కవర్ చేసేస్తుంది, క్యాండిల్ పెరిగి కొలదు 50%. ఓకే, ఇంకా లాస్ట్ చూద్దాం. సో లాస్ట్ ఏంటంటే ఇది జైంట్ క్యాండిల్ అనమాట, అంటే సునామీ క్యాండిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. అంటే ఒక్కొక్కసారి మనకు తెలుసు కదా న్యూస్ వస్తుంది సడన్గా, లేకపోతే ఆ రోజు ఆ స్టాక్కి సమ్ కైండ్ ఆఫ్ డివిడెండ్ అనౌన్స్ చేస్తారు,
ఓకే, లేకపోతే బోనస్ అనౌన్స్ చేస్తారు, లేకపోతే అన్ని ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అంటే ఒక గవర్నమెంట్ పాలసీ వల్ల ఆ కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ రోజు ఓన్లీ బయర్స్ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనుకోండి. ఓకే, సో మనకి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్కి ప్రైస్ చూద్దాం. ప్రైస్ చూస్తే మనకి ఇందాక 451 అనుకున్నాం కదా, 471. సో 471కి వెళ్ళాడు అంటే 20 రూపీస్ పైకి వెళ్ళిపోయాడు. ఇది కొంచెం 20 రూపీస్ అప్ సైడ్ మూమెంట్ స్ట్రైక్ కొట్టాడు. ఓకే, ఇది ఎంత టైంలో స్కాల్పింగ్ అంటే ఎంత టైంలో 5 మినిట్స్ క్యాండిల్. ఇది అర్థమవుతుందా మీకు? సో 5 మినిట్స్ క్యాండిల్ ఎంత బార్ వెళ్ళిందంటే ఆలోచించండి. ఇదేదో 15 మినిట్స్ అవర్లీ చార్ట్ కాదు నేను చెప్పేది, 5 మినిట్స్ బార్. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళిందంటే వాడు వెనక్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అందు గురించి మీరు క్యాండిల్ని యాక్చువల్గా అయితే 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి, బట్ నేనైతే జనరల్గా 33% కింద 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకేనా? సో మనము టార్గెట్ చేయగలిగింది ఎంతసేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇదిగోండి, ఇది 33%. సో వాట్ ఎవర్. సో ఈ ఏదైతే ఉందో ఈ పోర్షన్ ఏదైతే ఉందో మీరు ఈ పోర్షన్నే టార్గెట్ చేయాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకే వస్తాడు, వెనక్కి గనక వస్తే ఇక్కడ వరకే వస్తాడు అని క్లియర్గా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకో, వెనక్కి వస్తే ఇక్కడికే వస్తాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఆల్మోస్ట్ 75-80% ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇది ఇలా మూవ్ అయిపోతుంది. సో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే కొంచెం టైంలో గనక ఎంత పెద్ద బార్ గనక మీరు చూస్తే మనము హెవీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 షేర్స్ ఫస్ట్ క్యాండిల్ మీద చేస్తున్నాను అనుకుందాం. ఈ క్యాండిల్ మీద ఫస్ట్ క్యాండిల్ మీద 100 షేర్స్ చేశాను అనుకుందాం. సెకండ్ క్యాండిల్ మీద 200 షేర్స్ చేశాను అనుకుందాం. ఈ క్యాండిల్ మీద 500 షేర్స్ చేస్తాను అన్నమాట. రఫ్గా చెప్తున్నా. అంటే దీని మీద 1000 చేస్తే, దీని మీద 2000 చేస్తే, దీని మీద 5000 షేర్స్ పెడతాను. ఎందుకు? ఈ వాట్ ఎవర్ ఈ 33% ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ నాకు ఇది కన్ఫర్మ్గా వస్తుందని నమ్మకం ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే దీన్ని మనము రకరకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి 33% అని డివైడ్ చేసాం కదా. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 4 పార్ట్స్లో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి 25% అనుకుందాం. ఓకే, సో తర్వాత 50% అనుకుందాం, తర్వాత 75% అనుకుందాం. సో 75%. సో బేసిక్గా మీకు మనం ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తామంటే ఇది ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి మార్కెట్లో మనం చెప్తున్నాం అనమాట, అంతే. ఓకే, నేను ఇది చేశాను, నేను ఇది వర్కౌట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, సింపుల్. ఓకే, నేను మీకు అది ఇప్పుడు ఎలాగో ఒక నెక్స్ట్ 2 మినిట్స్లోనే మీకు చూపిస్తాను. సో నేను చెప్పేది ఏంటి ఇక్కడ మీకు మళ్ళీ అర్థం చేసుకోండి. క్యాండిల్ సైజ్ పెరిగే కొలదు రెడ్ దిగడం అనేది తగ్గిపోతుంది, అంటే బేర్స్ ఎంటర్ అవనెవరు. ఇది ఈ పర్సంటేజే మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అవుట్ ఆఫ్ 8 times కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 times అనుకోండి. 10కి 8 to 9 times ఈ 25% అనేది మనకి ఛాన్సెస్ ఉంటుంది. బట్ 50% వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పాను కదా 6 out of 10 times ఉంటుంది. అండ్ 75% అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 3 times. అండ్ 100% అనేది ఓన్లీ వన్స్. గుర్తుపెట్టుకోండి. అంటే రివర్సల్ ట్రై చేయడం అనేది ఒక బార్ సైజ్ పెరిగే కొలదు చాలా చాలా కష్టం, ఒక్కసారే వస్తుంది అలాంటి ఛాన్స్. ఓకే, సో పర్సంటేజ్ చూసారా తగ్గిపోతుంది. నేను అందు గురించి నేనేం చేస్తాను, ఎప్పుడు ఈ 25%ని టార్గెట్ చేస్తాను. బట్ ఇందులో కూడా హై రిస్క్ ఉంటుంది, ఏదో స్మాల్ రిస్క్ అనుకోకండి. ఎందుకు అంటే ఇంత పెద్ద బార్ గ్రీన్ బార్ వేసిన తర్వాత వాడు కిందకి రావడం అనేది ఇంపాసిబుల్, కానీ వస్తే 25% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందు గురించే చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనకి మ్యాచ్ అవ్వాలి, మనం ఎన్ని రూపీస్కి టార్గెట్ చేస్తాం అనేది మనకి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 464 అనుకుందామా, 466 అనుకుందాం. అంటే
5 రూపీస్ టార్గెట్ చేసాం మనం. ఓకే, సో 5 రూపీస్ టార్గెట్ చేసినప్పుడు అంత క్విక్గా బుక్ చేయాలి, అంత క్విక్గా బుక్ చేయాలి. స్టాప్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకంటే మనకి ఏ నిమిషం పైకి వెళ్ళిపోద్దో తెలియదు. మనము ఇక్కడ డ్రా చేసినంత ఈజీగా ఉండదు కదా అక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా మూమెంట్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడి నుంచే స్టాప్ లాస్ కొట్టేసి ఇలా పైకి వెళ్ళిపోతాడు వెంటనే. చూడండి, ఇలా కిందకు వచ్చి ఇలా స్టాప్ లాస్ కొట్టి పైకి వెళ్ళిపోతాడు. ఓకే, సో అది అనమాట. దీనికి ఇంకొక మెథడ్ ఉంది, స్కాల్పింగ్ కాకుండా రివర్సల్ స్ట్రాటజీ ఒకటి ఉంది. అది నేను నెక్స్ట్ వేరే టాపిక్లో చెప్తాను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్ క్యాండిల్, ఓకే, స్ట్రాంగ్ బుల్ క్యాండిల్, జైంట్ క్యాండిల్ అనుకోండి, ఓకే, జైంట్ క్యాండిల్ అనుకోండి. సో జైంట్ క్యాండిల్ 25% వరకే మనకి కిందకి అలౌ చేస్తాడు. ఓకే, అంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, 25% హిట్ చేయడానికి టార్గెట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బట్ వేరేజ్ మనం స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ అయితే 50% వరకు ఉంటుంది, ఇక్కడ 25%. బట్ వేరేజ్ మనం నార్మల్ క్యాండిల్ తీసుకుంటే 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము చార్ట్లోకి వెళ్ళిపోయి అక్కడ చార్ట్లో చూద్దాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మట్టుకి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే వీలైతే మట్టుకి మీకు ఏదైనా నేను చెప్పింది మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంటే మీకు ఉపయోగపడితేనే. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు చార్ట్ నౌ. ఓకే, ఇది నేను షేర్ ఖాన్ యూజ్ చేస్తాను కదా, సో షేర్ ఖాన్ చార్ట్. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి. ఓకే, పెద్ద క్యాండిల్ తీసుకుందాం. ఓకేనా, 25%. ఇప్పుడు నేను ఉన్నది అక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాను కదా, కానీ మనం డైలీ టైం ఫ్రేమ్ కాదు కదా చేసేది. ఎక్కడ చేస్తాం మనము ట్రేడింగ్? మనం చేసేది 5 minutesలో చేస్తాం, అవునా? లెట్స్ గెట్ ఇన్ టు 5 minutes. కానీ ఆ క్యాండిల్ వస్తేనే చేస్తాం, గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ రాకపోతే చెయ్యం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మీకు ఇప్పుడే నేను చూపిస్తాను. ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ ఏం జరిగిందో మీరు చూస్తే గమనించండి ఒకసారి. ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఇక్కడ. సో ఇక్కడ మనం ఎప్పుడైతే నేను ఇందాక చెప్పింది అది, ఇక్కడ స్టాప్ లాస్ ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం ఇమీడియట్గా డౌన్ సైడ్ మన షార్ట్ కొట్టడానికి వీలు ఉంటుంది. ఎందుకు? మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఉంది. బట్ జనరల్గా ఇది షార్టింగ్ పొజిషన్ అంటే కాదు. ఓకే, ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోండి. షార్టింగ్ పొజిషన్ అనేది ఇది కాదు. ఓకే, అందు గురించి ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్ అవ్వదన్నమాట. ఇప్పుడు చూడండి క్లియర్గా మనకు చాలా ఎగ్జాంపుల్స్ వచ్చింది. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకా చాలా చార్ట్స్ తీసుకుంటే మనకి ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని నేను స్నిప్పెట్ తీస్తాను. స్నిప్పెట్ తీస్తే అక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను మీకు. ఇప్పుడు ఇది ఏం క్యాండిల్? ఇది స్ట్రాంగ్ కదా, ఇది స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కదా. సో ఈ రెడ్ క్యాండిల్ మనం స్కాల్పింగ్ అన్నప్పుడు మనం ఏమనుకున్నాము, 25% అనేది మనకి ఛాన్సెస్ ఉంటుంది అనుకున్నాం కదా. బట్ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనుకున్నాము? ఎగ్జాక్ట్గా కింద. ఓకే, సో ఈ క్యాండిల్ మనకి మీరు ఇప్పుడు చూస్తే ఈ క్యాండిల్ అనేది పైకి వెళ్ళిందా అంటే వెళ్ళింది, అవును. ఓకే, బట్ ఇక్కడ మనం ఎక్కడున్నాము? ఇప్పుడు 5 minutes చార్ట్లో ఉన్నాం కదా. సో ఇక్కడ వర్కౌట్ అవ్వాల, ఇట్స్ ఏ స్టాప్ లాస్. యాక్చువల్గా జనరల్గా అందరూ అనుకుంటారు ఇక్కడ ఎంట్రీ లేదు కదా అనుకుని. ఎంట్రీ ఎందుకు లేదు? ఎంట్రీ ఉంది. మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం, ప్రైస్ కూడా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసాడు. మీరు చూస్తే ఆ విక్ చూస్తే. సో ఇలాగా స్టాప్ లాస్లు కూడా హిట్ అవుతాయి. బట్ మన స్టాప్ లాస్ అనేది చాలా చిన్నది ఉంటుంది అనమాట. అంటే 30 పైసే, 40 పైసే, 50 పైసే అలా ఉండి మనం ఎయిమ్ చేసేది మటుకు 2 రూపీస్, 2.5 రూపీస్ అలా ఉంటుంది. బట్ వేరేజ్ బయింగ్ అంటే మనం 100 shares బదులు 500 shares బదులు ఆ క్వాంటిటీ పెరిగిపోతుంది అనమాట. ఓకే, సో అది ఎలాగా అనేది నేను వేరే సెషన్లో చెప్తాను. అంటే ఎంత సైజ్ తీసుకుంటే ఏ పర్సంటేజ్కి వర్కౌట్ అవుతుందని చెప్తాను. ఓకే, మీరు ఇక్కడ ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో చూడండి ఒకసారి. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ మనం తీసుకున్నాం కదా, మనము జనరల్గా ఏం చూడాలంటే పక్కన రెసిస్టెన్స్ కూడా ఒక ఐడియా ఉండాలి. ఎక్కడి నుంచి మనం అంటే
షార్ట్ చేసే ముందు మనం రెసిస్టెన్స్లో ఉంటే మనకు అది హెల్ప్ అవుతుంది కదా ఆబ్వియస్గా. సో ఇక్కడ మనకి కొంచెము రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఉండడం వల్ల మీరు చూస్తే ఎంత ట్రై చేసినా కానీ ప్రైస్ వాడు కిందకు వచ్చేసాడు. ఎంతవరకు వచ్చాడు? ఆల్మోస్ట్ 50% కాదు, 75% వరకు వచ్చాడు కిందకి. బట్ మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది. అదేంటి? స్టాప్ లాస్ ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టుకోవాలి అనేది కదా. సో ఇప్పుడు నేను పర్సనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ట్రేడ్ చేస్తున్నాను అనుకుందాం. నేను ఏదన్నా పెద్ద మూవ్ కనుక వస్తే కానీ స్కాల్పింగ్ కూడా దిగను. ఓకే, అంటే స్కాల్పింగ్కి దిగాలి అంటే అక్కడ చాలా ఒక్కసారి ఒక సడన్ స్పైక్ వచ్చేసి ఉండాలి, అప్పుడే స్కాల్పింగ్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా స్కాల్పింగ్ చేస్తానని చూద్దాం. ఓకే, నేను ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, ఈ 20 మూవింగ్ యావరేజ్, అది ఎందుకు తీసుకున్నానంటే ప్రైస్ ఎప్పుడైతే దీనికి దూరంగా వెళ్ళిందో, ఓకే ప్రైస్ దూరంగా వెళ్ళింది చూసారు కదా ఇక్కడికి. సో ప్రైస్ ఎప్పుడైతే దూరంగా వెళ్ళిందో మనకి ఎప్పుడైతే ఒక రెడ్ బార్, ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ రెడ్ బార్ వచ్చింది, ఒక స్మాల్ క్యాండిల్, అంటే అదేంటంటే ఒక ఐ మీన్ టు సే ఇట్స్ లైక్ ఏ స్పిన్నింగ్ అనుకోండి, స్పిన్నింగ్ క్యాండిల్ అనుకోండి, లేకపోతే ఒక ఇండెసిషన్ క్యాండిల్ అనుకోండి. అంటే ఇద్దరు బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు. సో నెక్స్ట్ క్యాండిల్కి ఎప్పుడైతే దూరంగా, అంటే ఈ 20 డే మూవింగ్ యావరేజ్ దూరంగా జరిగిందో ఆ పాయింట్లో మనం గుర్తుపెట్టుకోండి ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, మనము స్కాల్పింగ్ అనేది ట్రేడ్స్ పెరిగిపోతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మనము రోజులో నార్మల్ ట్రేడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటున్నారు అనుకోండి. ఓకే, స్కాల్పింగ్ ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు జనరల్గా మీరు? ట్రేడ్స్ తెలుసా మీకు? అంటే ఇది కౌంట్, ఇదేం లిమిట్ ఉండదు. కొంతమంది 20 ట్రేడ్స్ చేస్తారు, కొంతమంది 50 చేస్తారు, వాళ్ళ ఓపిక బట్టి. ఎందుకంటే తక్కువ ప్రాఫిట్ ఉంటుంది బట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఈసారి క్లిక్ అయింది ట్రేడ్, స్టాప్ లాస్ పెట్టాడు. సో వాటి టార్గెట్ ఏంటి? అల్టిమేట్గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ టోటల్ క్యాండిల్ ఇందులో 50% తీసుకుంటాడు అనమాట. ఓకే, సో మీరు ఇందాక నేను ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చానో రియల్ టైంకి వచ్చేటప్పటికి మీరు చూసారా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది కదా. అందు గురించి మనము రియల్ టైంకి వెళ్ళేటప్పటికి మనకు బుక్ నాలెడ్జ్ కానీ థియరిటికల్ నాలెడ్జ్ కానీ కొంచెం వరకే ఉపయోగపడతాయి. బట్ మనం డైనమిక్గా ఆలోచించడం మొదలెట్టాలి, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు. ఇప్పుడు 5 minutes చార్ట్లో ఉన్నాం. ఓకే, 5 minutes చార్ట్లో ఉన్నాం. ఇమీడియట్గా ఈ క్యాండిల్ ఒకటి కనపడిందండి మీకు ఇలాగా. ఇది అంతా మీరు చూడలా. బట్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది పెద్ద క్యాండిల్ ఏం కాదు, తోపు క్యాండిల్ కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా 50% వస్తుందని పెట్టేసుకోండి. కానీ మనము 50% వస్తుందని ఎలా అయితే ఆలోచిస్తున్నామో స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. ఓకే, ఎందుకు అంటే చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత వీడి పైకి ఎలా వెళ్ళిపోయాడు, అవునా? అదనమాట చాలా ఇంపార్టెంట్. స్కాల్పింగ్లో మెయిన్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది, టార్గెట్ దానికి 2 times 3 times ఉంటుంది. సో ఒక 10 స్టాప్ లాస్లు పోయినా కూడా 10 times మీరు విన్ అయితే మీకు ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, సో నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది స్ట్రాంగ్ క్యాండిల్ కదా, ఇది వచ్చింది కదా. ఇందుట్లో ఈడు ఎంతైతే కిందకు వచ్చాడో, అవును కదా, ఎక్స్టెండ్ అయ్యింది, రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చిన తర్వాత మీరు 50% వచ్చాడా లేదా కదా. 50% వచ్చేస్తాడు, ఇంక వాడు కన్ఫామ్గా వచ్చేస్తాడు 50%. కానీ మనం 50% టార్గెట్ చేయకల్లా, మనము 25% టార్గెట్ చేస్తే చాలు. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ నేను మీకు కొంచెం క్లియర్గా ఒక 2 minutes తీసుకుని మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది చూడండి. ఎందుకు అంటే ఇది మనం 5 minutes స్టార్ట్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, కదా. ఇది మనం 5 minutes స్టార్ట్ అనుకున్నాం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక 5 minutes, ఇది 5 minutes క్యాండిల్. ఓకే, ఇది కూడా 5 minutes క్యాండిలే కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా రెడ్లోనే ఉంది. ఓకే, అది మనం డ్రా చేసుకోవాలి, చాలామందికి తెలియదు. ఇదంతా కూడా రెడ్డే, అర్థమవుతుందా? ఇక్కడ వరకు రెడ్డే. సో నేను ఏం చెప్పాను మీకు, ఈ రెడ్లో మనకి ఎంత పెద్ద
బేర్ క్యాండిల్ కనుక వస్తే ఏం చెప్పాను మీకు, మనకి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మీరు చూస్తే అక్కడ యాక్చువల్గా డ్రాగన్ ఫ్లై ఉంది. ఓకే, డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చింది ఇమీడియట్గా. అంటే వెంటనే ఆ కింద స్టాప్ లాస్ పెట్టి స్టార్ట్ చేశారు కొనటం. ఇక్కడే కొనేసారు. ఇదిగోండి ఈ ఏరియాలో కొన్నారు. వాడు ఎలా చేసుకుంటాడు తెలుసా, డివైడ్ 25%, 50, 75, 100. మీరు చూడండి ఇక్కడ వరకు వచ్చాడు కదా, 25% వచ్చేసాడు కదా, సింపుల్ అన్నమాట. సో అలా వెయిట్ చేస్తారు, ఇలాంటి బార్ రావడానికి వెయిట్ చేస్తారు వాళ్ళు. బట్ బార్ అంటే ఏదో మనకి కరెక్ట్గా క్లియర్ కట్గా మ్యాచ్ అయినట్టు మనం ఏదో మెజర్మెంట్ చేసుకున్నట్టు రాదు. ఇలాగా 2-3 క్యాండిల్స్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 5 minutes బార్లో వచ్చింది. అలాగే మీరు ప్యారల్గా ఇందాక చెప్పినట్టు ఈ 20-day మూవింగ్ యావరేజ్కి దూరంగా లేదా. సో ఎప్పుడైతే ప్రైస్ బాగా 20-day మూవింగ్ యావరేజ్ దూరంగా వచ్చిందో మనకి 2 కన్ఫర్మేషన్లు వచ్చినాయి. ఒకటి, మనకి 25% టార్గెట్ చేయొచ్చు నీట్గా, లేదా 50% కూడా టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే మరీ పెద్ద క్యాండిల్ కూడా కాదు కాబట్టి. ఇది కొంచెం స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ అంతే, జైంట్ బుల్ క్యాండిల్ కాదు. జైంట్ అయితే కింద వరకు ఇంకా వచ్చేస్తుంది. సో స్ట్రాంగ్ బుల్ క్యాండిల్కి మనం 50% టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కవర్ చేసామా లేదా, 50% వచ్చింది. అవును కదా, ఇదిగోండి 50% ఇది. నేను ఇక్కడ మీకు ఇవన్నీ తీసేస్తే మీకు అర్థమవుతుంది. 50% నేను మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, మీరు ఫ్యూచర్లో మీరు ఇక్కడ డ్రాగన్ ఫ్లై డోజీ పక్కన చూసారు గ్రీన్ది, ఇది కూడా రెడ్ బారే, కానీ ప్రైస్ పైకి మూవ్ అయిపోయింది అంతే. మీరు అర్థం చేసుకుంటే క్లియర్గా. కానీ ఇంత డీటెయిల్గా ఎవడో చూడ్డు కాబట్టి మనీ సరిగ్గా ప్రాపర్గా ఎర్న్ చేయం. ఓకే, సో ఇది తెలుసుకోవాలి అందరూ. సో ఇంత బార్ ఉంది, మీరు ఎప్పుడైతే ఇది చూసాడో వెంటనే పిక్ చేసుకోవాలా అంటే మనకు తెలియదు. అది మనం ట్రై చేస్తున్నాం, అదే అంటున్నాను. మనం ప్రతి ట్రేడ్ తీసుకోవాల్సిందే. నేను ట్రేడింగ్ సైకాలజీ మీరు కనుక ప్లేలిస్ట్ చూస్తే మీరు అర్థం చేసుకోవాల్సింది అదే. మనం ప్రతి ట్రేడ్ తీసుకోవాల్సిందే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, నెక్స్ట్ కూడా చూసారు కదా మీరు, ఈ డ్రాగన్ ఫ్లై వాటెవర్ ఈ డోజీ ఏదైతే ఉందో పైన చూస్తే మీరు స్ట్రాంగ్ అంటే కిందకు వచ్చి బార్ మళ్ళీ పైకి తీసుకెళ్ళాడు, పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ కిందకు వచ్చాడు బట్ సపోర్ట్ తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశాడు, 25% కవర్ చేసాడు, 50%కి వెళ్ళిపోయాడు, ఈవెన్ 75%కి వెళ్ళాడు, 100%కి వెళ్ళాడు. బట్ నేనేం చెప్పాను, 100% రేర్గా వస్తుంది. బట్ ఇక్కడ ఫర్ సమ్ రీజన్ 100% కూడా ఆల్మోస్ట్ టచ్ చేసేసాడు. బట్ చాలా టైం తీసుకున్నాడు. మీరు చూస్తే ఎన్ని 5 minutes క్యాండిల్స్ చూడండి ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ 1 hour 1.5 hour తీసుకున్నాడు. ఇక్కడ 1 hour తీసుకున్నాడు ఆల్మోస్ట్. సో ఇదనమాట స్కాల్పింగ్ అంటే. సో స్కాల్పింగ్లో మీరు గనక 50%కి అంటే 25% కనుక టార్గెట్ చేస్తే మీరు 8 to 9 times విన్ అయిపోతారు. 50% అయితే 6 times కానీ 5 times కానీ విన్ అవుతారు. ఓకే, బట్ స్టాప్ లాస్ వెరీ ఇంపార్టెంట్. స్కాల్పింగ్కి స్టాప్ లాసే లైఫ్. స్టాప్ లాస్ కనుక జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటే ప్రతి ట్రేడ్ తీసుకోవాల్సిందే. మీకు ఇలాంటి క్యాండిల్స్, పెద్ద క్యాండిల్ షార్ట్ సైడ్ వచ్చినా లాంగ్ సైడ్ వచ్చినా తీసుకోవడమే, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, దాన్ని ఒక 20 trading days కానీ ఒక 40 trading days కానీ కంటిన్యూస్గా మీరు చూస్తే ఆ విన్ లాస్ పర్సంటేజ్ మీకు అర్థమవుతుంది. ఓకే, అలాగే ఆ బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటే ఎక్కడ తప్పు చేశారో కూడా అర్థమవుతుంది. కొన్ని సార్లు స్పైక్లు వస్తాయి కిందకి, ఆ స్పైక్లు మనం తట్టుకోవాలి. అందు గురించి కొంతమంది స్టాప్ లాస్ కూడా ఇంకా కిందకి పెట్టుకుంటారు. యాక్చువల్గా మన స్టాప్ లాస్ కొట్టడానికే వాడు కిందకు వస్తాడు, అది జరుగుతుంది. సో అందు గురించి ఆ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ తీసుకునే చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ సెషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో బేసిక్గా ఏంటంటే స్కాల్పింగ్ అనేది ప్రొఫెషనల్ ట్రేడర్స్ రోజుకి ఒక 20-30 times చేసేస్తారనమాట. అంటే డిఫరెంట్ చార్ట్స్ తీసుకుంటారు, ఎక్కడైతే పెద్ద మూవ్ వచ్చిందో ఆ మూవ్ పట్టుకుంటాడు, పట్టుకుని ఒక 25-30% కొట్టేస్తాడు కిందకి. రివర్సల్ అయితే డౌన్ సైడ్, లేదా లాంగ్ సైడ్ అయితే లాంగ్ సైడ్. ఓకే, ఏ ట్రెండ్ అసలు ట్రెండ్తో సంబంధం ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఒక మూవ్ కనపడిందా, స్పైక్ కనపడిందా, షార్ట్ ఎక్కడన్నా కిందకి ప్రైస్ పడిపోతుందా, ఆ 25% అప్ సైడ్ కొట్టేస్తాడు అనమాట. అది. సో ఇది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, బట్ టెక్నికల్గా చూస్తే రిస్క్ ఎప్పుడు మనకు కూడానే ఉంటుంది. ఆ రిస్క్ని అవాయిడ్ చేయడం కోసమే స్టాప్ లాస్. ఓకే ఫ్రెండ్స్, సో రేపొద్దున ఇంకో కొత్త కాన్సెప్ట్తో వస్తాను. సో
క్రిస్ ట్రేడింగ్ అకాడమీలో అయితే ఇప్పటి నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా డైలీ మీకు అప్డేట్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ జాగ్రత్తగా ఉండండి. నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి, సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. అండ్ మీకు కనుక నచ్చితే మట్టుకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.